తెలుగు రాష్ట్రాల్లో వంట గ్యాస్ కొరత రోజు రోజుకు తీవ్ర రూపం దాల్చుతోంది. ప్రతి ఇంటికి అవసరమైన వంట గ్యాస్ అందరినీ ద్రాక్షలా మారింది. బుకింగ్ చేసిన రోజులకే సిలిండర్ వస్తుందనే పరిస్థితి కనిపించడం లేదు. పట్టణాల నుంచి గ్రామాల వరకు ఇదే సిచ్యువేషన్. వంట వండుకునేందుకు నేటి కాలంలో ఎన్నో ఆప్షన్లు. పొగలేని పొయ్యిలు బోలెడు, ఇండక్షన్ స్టవ్లు, రైస్ కుక్కర్, స్టీమ్ కుకింగ్ ఇలా ఎన్నో. కానీ ఎల్పీజీ గ్యాస్ స్టవ్ తో చేసినంత కంఫర్ట్ కరెంటు పొయ్యిలతో రాదు. ఏ వంటనైనా క్షణాల్లో రెడీ చేసుకునే వన్ అండ్ ఓన్లీ బెస్ట్ ఆప్షన్ గ్యాస్. అందుకే కాలం మారినా గ్యాస్ వంటకం మాత్రం మారడం లేదు. అందుకే ప్రత్యామ్నాయాలు ఎన్ని ఉన్నా గ్యాస్ కోసం వినియోగదారులు పరుగులు పెడుతున్నారు. పైన మాడుతున్నా గంటల తరబడి క్యూ లైన్ లో నిలబడి గ్యాస్ బండ కోసం బండెడు కష్టాలు పడుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో గ్యాస్ కష్టాలు రోజు రోజుకి పెరుగుతున్నాయి తప్ప తగ్గడం లేదు. గ్యాస్ బుక్ చేస్తే డెలివరీకి కనీసం 2 వారాల పైనే పడుతుంది. గృహ వినియోగానికి కేంద్రం ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నా పానిక్ సిచ్యువేషన్ కారణంగా బుకింగ్స్ డబుల్ కావడం, లోడింగ్ పెరిగి సర్వర్లపై ఒత్తిడి పెరిగి బుకింగ్స్ క్యాన్సిల్ అయ్యే పరిస్థితి వచ్చింది. దీంతో వినియోగదారుడి భయం మరింత పెరిగి గ్యాస్ ఏజెన్సీలకు పరుగులు పెడుతున్నాడు. ఇప్పటికే గ్యాస్ కొరత కారణంగా 30% హోటల్స్ బంద్ అయ్యాయి. నడుస్తున్న హోటల్స్ కూడా మెనూను భారీగా తగ్గించాయి. విజయవాడలోనే చాలా హోటల్స్ లో సాంబార్ లేదని బోర్డులు పెట్టేశారు. కొన్ని చోట్ల కట్టెల పొయ్యితోనే ఏదో మమ అనిపించేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని ద్వారకా తిరుమలలో కట్టెల పొయ్యి మీదనే అన్న ప్రసాదాలు సిద్ధం చేస్తున్నారు. ఇక హోటళ్లు, టీ స్టాల్లు, కొన్ని చిన్న రెస్టారెంట్లు కూడా కట్టెల పొయ్యిలనే ఆశ్రయిస్తున్నాయి. ఇక పీజీ హాస్టళ్లలోనూ రోజు వందలాది మందికి భోజనం సిద్ధం చేయాలి. కానీ కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు అందుబాటులో లేకపోవడంతో హాస్టల్ యాజమాన్యాలు కూడా తాత్కాలికంగా కట్టెల పొయ్యిలను ఉపయోగిస్తున్నాయి. ఇదే సమయంలో ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే హాస్టళ్లలో మాత్రం విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్ హాస్టళ్లకు కమర్షియల్ గ్యాస్ సిలిండర్లను ముందుగానే సరఫరా చేసేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు స్థానిక అధికారులు చెబుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం పరిస్థితి మరింత కష్టంగా మారుతుంది. గ్యాస్ సిలిండర్ లేకపోవడంతో కొన్ని కుటుంబాలు మళ్లీ కట్టెలు, కొబ్బరి చెక్కలు, పొలాల్లో దొరికే పొదలను ఉపయోగించి వంట చేస్తున్నారు. ఇది ఆరోగ్యానికి, పర్యావరణానికి కూడా అనుకూలం కాదని నిపుణులు చెబుతున్నారు. పొగ కారణంగా మహిళలు, చిన్నపిల్లలు శ్వాసకోశ సమస్యలు ఎదుర్కొనే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. గ్యాస్ సరఫరా వ్యవస్థపై వినియోగదారుల్లో పెరుగుతున్న అసంతృప్తి నేపథ్యంలో జిల్లా అధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. గ్యాస్ ఏజెన్సీలతో సమావేశాలు నిర్వహించి సరఫరా సమస్యలను పరిష్కరించే చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నారు. వినియోగదారులకు వీలైనంత త్వరగా సిలిండర్లు అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇస్తున్నారు.